పల్లవి 'గొర్రెపిల్ల వైతివా ప్రభు' అనేది పల్లవి పడలేదు. ఇదొక్కటే పడలేదు. నేను పాటల బుక్‌లో చూసి పెట్టాను. దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. గొర్రెపిల్ల వైతివా ప్రభు, నా కోసం మౌనివైతివా తండ్రి. గొర్రెపిల్ల వైతివా ప్రభు, నా కోసం మౌనివైతివా తండ్రి. నా కొరకై చాచిన నీ చేతుల్లో మేకులు కుట్టించుకున్నావా. నా వద్దకు నడచిన నీ పాదాలలో మేకులు కుట్టించుకున్నావా. నన్ను ప్రేమించి నీ ముఖంపై ఉమ్మి వేయించుకున్నావా. నన్ను ప్రేమించి నీ ముఖంపై ఉమ్మి వేయించుకున్నావా. గొర్రె పిల్లవైతివా ప్రభు, నా కోసం మౌనివైతివా తండ్రి. నా కొరకై ఆలోచించే నీ తలలో ముళ్ళ మకుట ముంచబడినదా. నా కొరకై ఆలోచించే నీ తలలో ముళ్ళ మకుట ముంచబడినదా. నీ దేహము నలుగగొట్టబడగా రక్తమంత కారిపోయేనా. నేను నిన్ను ప్రేమించకపోయినా నా కొరకై ప్రాణమిచ్చితివా. నేను నిన్ను ప్రేమించకపోయినా నా కొరకై ప్రాణమిచ్చితివా. గొర్రె పిల్లవైతివా ప్రభు, నా కోసం మౌనివైతివా తండ్రి. గొర్రె పిల్లవైతివా ప్రభు, నా కోసం మౌనివైతివా తండ్రి. ఒక వాక్యం స్టార్ట్ చేసుకున్నా ఆంటీ. సిస్టర్ ఓకే మా ఓకే ఓకే స్టార్ట్ చేయండి. అందరికీ ఓకే సిస్టర్. దేవుని ప్రేమను బట్టి తిరిగి నేను మీతో ప్రభు కృపను బట్టి మీతో సహవాసం చేయడానికి ప్రభు కృప చూపించారు. దేవునికి లెక్కించలేని స్తోత్రాలు. అలాగే మీతో సహవాసం చేయడానికి ఆంటీ కేజీ ఆంటీ అనుకూలపరిచారు. ఆంటీకి ఉన్న ప్రేమను బట్టి చిన్నదాన్నైనా నన్ను ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి ప్రభు పేరిట వందనాలు. నా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. మా కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. మేము వైజాగ్ లో ఉంటున్నాం అనేది మీకు అందరికీ తెలుసు. వైజాగ్ లో పరిస్థితిలో మేము ఉంటున్నాము. పిల్లల మధ్య పరిస్థితుల్లో కూడా ఉంటున్నాము. అలాగే దేవుడు కృపను బట్టి ఆయన సంఘాలలో కూడా మాకు దేవుడు పరిచర్య చేయటకు ఆయన పిలుపునిచ్చాడు. మా ఇంటి మీదే మందిరం ఉంటది. దేవుని చిత్తము, ఆయన కృప. మా ఇంటి మీద వేసుకోవడానికి ప్రభు వరప్రసాద్ రెడ్డి అంకుల్ ద్వారా దేవుడు అన్నతో మాట్లాడగా అన్నకు ఆ ప్రేరేపణ ఉంది. దేవుడు ఆ ప్రేరేపణిచ్చాడు. నిజంగా ప్రభు కృప. నిజంగా పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు. వాళ్ళ ప్రార్థనలే మనకు ఎంతో తోడుగా ఉంటాయి. దేవునికి స్తోత్రాలు. నిజమే కదా, మనకు స్థలాలు లేనప్పుడు నిజంగా మనకున్న స్థలంలో అనుకూలపరుచుకొని మనం ప్రభు పని చేయవలసిన బద్దులమై ఉన్నామని నిజంగా ప్రభు ఏదో ఒక విధంగా ప్రభు బిడ్డల ద్వారా ఆయన మాట్లాడుతూ హెచ్చరిస్తాడు. అలాగే మనము వాక్యంలోకి వెళ్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము మన మాటలే. దేవుని చిత్తాన్ని బట్టి ఆయన నడిపింపును బట్టి మనము ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనము అలాగే 3వ వచనం నుంచి 9 వచనం వచనాలు
ఎవరైనా చదివి వినిపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము, అలాగే 1 నుంచి 9 వరకు ఎవరైనా చదివి వినిపించండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. తను తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవములై ఉన్నాం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషంతోను పని జరిగింపాలను. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి అన్నారు సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. చిన్న ప్రార్థన చేస్తున్నాం ప్రభు సహాయం నిమిత్తము. పరిశుద్ధుడా, జీవం గల దేవ, సర్వశక్తి కలిగిన సర్వాధికారి, నోటి మాట చేత శూన్యంలో నుంచి సమస్తాన్ని కలిగజేసిన గొప్ప దేవ, అయ్యా మా కోసం ఆ మహిమను విడిచిపెట్టి లోకం వచ్చి మా నిమిత్తం ఆ సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన తండ్రి స్తోత్రాలు. మరణాన్ని జయించి తిరిగి వేసిన దేవా, ఈ వాక్య భాగమును మా కొరకు ఆశీర్వదించి పంచిపెట్టు. ఇక్కడ ఉన్నది పనికిరానిది దేవా, నేను మానవురాలు, నేను దేవుడు నీ మాటలు చెప్పుటకు నేను చాలిన దాన్ని కాదు ప్రభా. దేవా దేవా, నన్ను మరుగు చేసి మీ నడిపింపు, మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని వేడుకుంటున్నా. ఎవరికి ఏ మాటలు అవసరం మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నా దేవా. నీ చిత్తానికి, నీ ఉద్దేశానికి, మీ సంకల్పానికి దేవా అప్పచెప్పుకుంటున్నాం దేవా. ఎంతో మంది బిడ్డలు వారి పనులు పక్కన పెట్టి మీ సన్నిధికి వచ్చారు దేవా. నీ సన్నిధి ఉత్తమమని, నీ సన్నిధిలో ప్రభా మరి నాయన వాక్యం కొరకు వేగిరపడి దేవా వారి పనులు, వారి నిద్ర దేవా పక్కన పెట్టారు ప్రభా. దేవా నాయన ప్రతి బిడ్డను చూస్తున్నావు, ప్రతి బిడ్డ కష్టాన్ని, ప్రతి బిడ్డ బాధని, ప్రతి బిడ్డ వేదనని, ప్రతి బిడ్డ యొక్క ఆత్మీయ శారీరక అవసరతలు కూడా మీరు చూస్తున్నారు అయ్యా. మా అందరితో మీరు మాట్లాడమని దేవా. మా హృదయాలు, మా మనస్సులు మీ వైపే పెట్టుకొని, మీ వాక్యం పట్ల మా మనస్సు ఉంచుకొని దేవా వాటిని మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభా మేము దేవా నీలో ఎదగడానికి, ఈ యొక్క భయంకరమైన పరిస్థితులలో మీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి మీరే మమ్మల్ని నడిపించుమని దేవా. పనికిరాని నన్ను మరుగు చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుతూ మాట్లాడమని మా ప్రభు మా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నామంలో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియులారా, రోమా పత్రిక 12వ అధ్యాయంలో నిజంగా ఎన్నో అమూల్యమైన సత్యాలు మనం నేర్చుకుంటాం. విశ్వాసి జీవితంలో ఒక పాపి నుంచి స్టార్ట్ అవుతుంది. పాపి ఎలా ఉంటాడు, మనిషి యొక్క మనిషి స్థితి ఏంటి. ఈ లోకంలో ఎవ్వరూ లేరు నీతిమంతులు. ఈ లోకంలో ఉన్న వారందరూ, మనుషులందరూ పాపము చేత ఉన్న వాళ్ళే, ఎవరూ నీతిమంతులు లేరు. దేవుడు మాత్రమే నీతిమంతుడు అని మనం నేర్చుకుంటా వస్తాం రోమా పత్రికలో కదా. క్లియర్ గా మనిషి యొక్క పరిస్థితి, నిజంగా దేవుడు ఎలాంటి వాడు, మనిషి ఎలాంటి వాడు అనేది మనం నేర్చుకుంటా వస్తాం రోమా పత్రికలో మనం ధ్యానం చేసుకున్నట్లయితే కదా. కాబట్టి దేవుడు ప్రార్థన చేసుకున్నాను ప్రభా, ఏంటి ఆంటీ చెప్పారు ఇలాగా, మీ చిత్తం అయితే మీరు ఏం మాట్లాడతారో ప్రభా, నువ్వే నాకు నడిపింపు దయచేయి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని నాకు గుర్తు చేస్తా వచ్చాడు, నాకు ప్రేరేపిస్తా వచ్చాడు. దేవుని కృపను బట్టి మనము ఈ సమయంలో
ఆయన సన్నిధిలో ఆయన చిత్తం ఏంటో మనము ధ్యానించబద్దులమై ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాబట్టి సహోదరులారా, రోమన్స్ చాప్టర్ 12 ఫ్రమ్ ఫస్ట్ వర్స్ నుంచి చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసి కొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యమైన పాయింట్ మనము ఇక్కడ మనం ధ్యానం చేసుకున్నట్లయితే, మనము సజీవ యాగముగా దేవునికి అనుకూలంగా సజీవ యాగంగా మన శరీరాలను ఆయనకు సమర్పించాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు కదా. అటు లోకం వైపు ఇటు దేవునిలో కదా మనం ఉంటే అది సజీవ యాగంగా మనం సమర్పించుకున్నట్టు కాదు. మనం సంపూర్ణులము కాదు. మనము సంపూర్ణులంగా ఉండాలంటే సజీవ యాగంగా మీ శరీరాలని దేవునికి సమర్పించుకోండి అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. సజీవ యాగంగా మనం ఎలా సమర్పించుకోగలం కదా. మన శరీరాన్ని, మనస్సు కదా. ప్రభు అంటాడు ద్వితీయోపదేశ కాండంలో ఆయన ఆజ్ఞల్లో మనం చూసుకున్నట్లయితే, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను సేవించవలను అంటాడు కదా. ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుతాం. 5వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి మనము ఆ విషయం ఒక్కసారి మనం చూసుకుందాము. 5వ అధ్యాయము మనము ఆయన ఆజ్ఞలు, మనం దేవుని ఆజ్ఞలు మనము ఎలాగా మనం పాటించాలి అనేది క్లియర్ గా మన పూర్ణ హృదయంతో దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి అనేది ఇక్కడ మనము ఈ ఆజ్ఞలన్నీ మనం చదువుకుంటా వెళ్తే దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనకు అర్థమవుతా వస్తుంది కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నీ పూర్ణ హృదయంతో 6వ అధ్యాయంలో, 5వ అధ్యాయం కాదు 6వ అధ్యాయంలో, 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 6:5 4 నుంచే నేను హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలు. నీ పూర్ణ హృదయంతో మనం సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే మన హృదయం ఎలా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుందంటే, పూర్ణంగా అంటే కంప్లీట్ గా మన హృదయము కంప్లీట్ గా ఆయన మీద ఉండాలి, ఆయన వైపు ఉండాలి, ఆయన వాక్యానికి విధేయులం అవ్వాలి అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ పూర్ణ హృదయంతో సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనం క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన అద్వితీయుడగు యెహోవా అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయం, అలాగే నీ పూర్ణ ఆత్మ, నీ హృదయము, నీ ఆత్మ, అలాగే నీ పూర్ణ శక్తి. మన శక్తి దేంతో వస్తుంది? శరీరంలో శక్తి వస్తుంది. ఆ శక్తిని కూడా ఎలాగా? నీ దేవుడైన ఆ శక్తిలో కూడా దేవుణ్ణి ప్రేమించాలి. అంటే పనులు చేసుకోకూడదనా కదా. పనులన్నీ మానుకొని ఇంట్లో వంట చేయకుండా కదా, ఇంట్లో పట్టించుకోకుండా దేవుని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ లేదంటే మీటింగ్లలో ఉంటూ అలా ఉండమని దేవుడు చెప్తున్నాడా? అలా అని కాదు. నువ్వు చేయవలసినది ఏ విధంగా చేస్తున్నావు అందులో ప్రభువును గణపరచు. మనం మాట్లాడుతున్నామా, మన మాటలు ఎలా ఉండాలి? మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించుతున్నాము అంటే ఆ పూర్ణ హృదయంలో నుంచి వచ్చిన మాటలు, ఆ యొక్క హృదయంలో నుంచి వచ్చిన మాటలు ఎలా ఉండాలంటే ప్రభువుకి ఇష్టకరంగా ఉండాలి.
కదా. అటు లోకం వైపు, ఇటు విశ్వాసుల దగ్గర విశ్వాసుల మాటలు, అన్యుల మధ్య, లేదంటే బయట అవిశ్వాసుల మధ్య అవిశ్వాసుల మాటలు. అలా ఉంటే మనం పూర్ణ హృదయములము కాదు, సజీవ యాగంగా మనం సమర్పించుకుంటున్నట్టు కాదు కదా. ఆ విధంగా ఉంటే మనము దేవునికి అయిష్టమైన వారంగా ఉంటాము అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు కదా. ఆయన మాటలు సజీవమైనవి, ఆయన మాటలు శక్తి గలవి, ఆయన మాటలు జీవం గలవి, ఆయన మాటలు ఖడ్గం లాంటివి, ఆయన మాటలు ఎలాంటివి. అంత దేవుడు శక్తి, ఆయన కృప చేత హెచ్చరిస్తాడు, ఆయన శక్తి చేత హెచ్చరిస్తాడు, ఆయన ఆయన కోపం చేత కూడా ఆయన హెచ్చరిస్తా వస్తాడు మనం విననప్పుడు. కాబట్టి మనం ఎలాగా ఉండాలి అనుకుంటే, మనం మన పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి సేవించాలి కదా. మన హృదయంలో కంప్లీట్ గా దేవుని వాక్యానికి విధేయులంగా మనం ముందుకు సాగాలి, దేవుని వాక్యానుసారంగా మనం ముందుకు సాగాలి. తర్వాత పూర్ణ ఆత్మతో మన ఆత్మ ఎలాగా పూర్ణంగా దేవుణ్ణి సేవించాలి. మన శక్తిలో కూడా దేవుని గణపరిచే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. ఎలాంటి మాటలు? ఆయన ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో ఉంటే ఆటోమేటిక్ గా మనం మనం మన పిల్లలకి బోధిస్తాం. మన హృదయంలో ఉంటే నిజంగా ఆయన సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకొని, అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో కదా, మన పూర్ణ శక్తితో, మన శక్తిలో మనం మన శక్తితో మనం పనులు చేస్తాం, బలంతో పనులు చేస్తాం కదా. ప్రయాస పడతాం, నడుస్తాం, లేదంటే ఎక్కడికైనా వెళ్తాం, లేదంటే ఎక్కడికైనా షాపింగ్ వెళ్ళొచ్చు, లేదంటే వంట చేయొచ్చు, లేదంటే ఎవరితోనైనా మాట్లాడుతూ ఉండొచ్చు. ఆ శక్తి ఎలాగుండాలి? దేవుణ్ణి ప్రేమించేదిగా ఉండాలి. అంటే ఆ శక్తిలో నువ్వు ఏది చేసినా కదా, నువ్వు ఏది చేసినా ఎలా ఉండాలి? దేవుని వాక్యానుసారంగా ఉండాలి. దేవుని వాక్యానుసారంగా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించినట్టు కదా. సజీవ యాగంగా మనం దేవునికి సమర్పించుకున్నట్టు. మనం సజీవ యాగంగా సమర్పించుకుంటేనే నిజంగా మనము పరిపూర్ణులంగా ప్రభు బిడ్డలంగా మనము అవుతామనేది వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అలా ఉన్నప్పుడు మనము మన కుమారులకు నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి పట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని రాయవలను. ఎంత క్లియర్ గా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి కదా. మనం మర్చిపోకుండా ఉండాలని మన ఇంట్లో కూడా, అందుకే చాలా మంది ఇళ్లలో కూడా మనం చూస్తాం కదా, దేవుని వాక్యాలు ఉంటాయి. మనం కళ్ళు తెరుస్తానే వాక్యం కనబడుతుంది, ఆదరిస్తుంది మనల్ని కదా. ఆ వాక్యము మన బెడ్రూమ్లలో, వాక్యము మన హాల్లో, వాక్యము మనం పెట్టుకుంటాం. ఎందుకు? ఆయన వాక్యము శక్తి గలది. మనం మర్చిపోయినా వాక్యం కనబడుతుంటది కదా. మనం మర్చిపోయినా వాక్యం హెచ్చరిస్తా ఉంటది. మనం బాధలో ఉన్నప్పుడు ఆ వాక్యం ఆదరిస్తుంది కదా. మనం నిజంగా అందుకే నీ కన్నుల ఎదుట బాసికాల్లాగా, అంటే కళ్ళు తెరుస్తానే అవి కనబడతాయి. ఆ విధంగా నీ వాక్యం అవి కనబడమే కాదు, నీ హృదయంలో కూడా ఏది ఒక ఇన్సిడెంట్ జరుగుతుందా, పరిస్థితులు జరుగుతా ఉన్నాయా, దేవుని వాక్యం గుర్తు రావాలా. ఒక కష్టం వచ్చిందా, దేవుని వాక్యం గుర్తు రావాలా. ఒక సంతోషం వచ్చిందా, దేవుని వాక్యం గుర్తు రావాలా కదా. ఆ వాక్యానుసారంగా మనం ముందడుగు వేయాలి. అదే కన్నుల మధ్యలో బాసికములుగా కనబడుట అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తా ఉన్నాం కదా. వాటిని నీ గౌనుల ఎదుట నువ్వు రాసుకో, పెట్టు, ఎందుకంటే అవి హెచ్చరిస్తా ఉంటాయి నిన్ను అంటున్నాడు దేవుడు కదా. కాబట్టి అందుకే పిల్లలకి కూడా నువ్వు, నీ బిడ్డలకి కూడా నువ్వు పెంచే నీ బిడ్డలకి కూడా నువ్వు ఎలా ఉండాలి? నీవు సజీవ యాగంగా నువ్వు దేవునికి సమర్పించుకున్న బిడ్డవైతే నీ నీ పిల్లలకు కూడా నువ్వేం చేస్తావంటే, నీ కుమారులకు అభ్యసింపచేస్తావు. ఏం చేస్తారంటున్నాడు? అభ్యసింపచేస్తావు, అంటే ప్రాక్టీస్ చేయిస్తావు నీ బిడ్డలకు. ప్రియులారా, మనం ప్రాక్టీస్ చేయించగలుగుతున్నామా మన బిడ్డలకి? సజీవ యాగంగా మనం సమర్పించుకున్న వారమైతే, నిజంగా పరిపూర్ణంగా ప్రభు బిడ్డలమైతే
మనం మన బిడ్డలకి ప్రాక్టీస్ చేయిస్తున్నామా? సజీవ యాగంగా మనం సమర్పించుకున్నాం కదా! మన బిడ్డలకి ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాము? ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం? నీ ఇంట్లో కూర్చున్నప్పుడు కదా! కూర్చునేటప్పుడు ఏదైనా సంభాషణలో దేవుని మాటలు కదా! "అమ్మా, నాన్న ఈ మాట మాట్లాడకూడదు. ఇదిగో వాక్యం ఇట్లా చెప్తుంది." కదా! ఫోను పట్టుకొని ఎంతసేపు ఉంటే, నాన్న ఎక్కువ సేపు నువ్వు ఫోనుకి ఉండకూడదు. నువ్వు పక్క దేవుని వాక్యం చెప్తుంది. లోకానికి టైం ఎక్కువిస్తే నేను పక్క ధ్యాసలోకి తీసుకెళ్తది. సాతాను దేవుని నుంచి దూరం చేయడానికి, నరకానికి తీసుకొని వెళ్ళడానికి సాతాను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఏదో ఒక విధంగా పిల్లలకి కూర్చునేటప్పుడు, తర్వాత ఏమంటున్నాడు? కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, ఎక్కడికన్నా వెళ్ళినా, ఏమైనా జరుగుతున్నా, అప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి, ఆ పరిస్థితుల్లో దేవుని మాటలను గుర్తు చేసుకోమంటున్నాడు. దేవుని ఆజ్ఞలను గుర్తు చేసుకోమంటున్నాడు. ఆ పరిస్థితులు వాక్యానుసారంగా లేకపోతే, వెంటనే నీ బిడ్డలకు నువ్వు బోధించు. నీ బిడ్డలకు గుర్తు చేయి దేవుని వాక్యం. నాన్న ఇది కాదు. అదిగో ఇది కాదు. ఇదొద్దు. గుర్తు చేయి. సజీవ యాగంగా నీవు నేను సమర్పించుకున్న తల్లులమైన కదా! అమ్మమ్మలమైన, నానమ్మలమైన, అత్తలమైన, అమ్మలమైన కదా! ఒక చెల్లి అయినా, ఒక అక్క అయినా, ఏ పరిస్థితిలో దేవుడు నిన్ను ఉంచాడో, ఆ పరిస్థితిలో సజీవ యాగంగా సమర్పించుకున్న మనము, ఈ లోక మర్యాదను అనుసరించకుండా మనము ముందుకు సాగుతున్నామా? జ్ఞాపకం చేసుకుందాం. ముందుకు సాగుతున్నామా? మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయానికి వద్దాం. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుచున్నానంటున్నాడు కదా! పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. బతిమాలుచున్నాను. ఎందుకు బతిమలాడాల్సిన పనేమొచ్చింది? కదా! దైవజనులకి అమ్మ మీటింగ్‌కి అటెండ్ అవ్వలేదు ఎందుకమ్మా? ఎందుకమ్మా ప్రార్థనకి రాలేదు? ఎందుకమ్మా? ఏమైందమ్మా? అని చెప్తా ఉంటారు గదా! చెప్తా ఉంటే మనకి ఇబ్బందికరంగా ఉంటది. కానీ వారు ప్రభువులో స్థిరపడితే వారు ప్రభువులో ఉంటే దేవుని ఆశీర్వాదాలలో ఉంటారు. లేదంటే నష్టపోతారు. ఆత్మీయ నష్టంలోనికి వెళ్ళిపోతే, దిగజారిపోతే వాళ్ళు నష్టపోతారు. వాళ్ళు ఇబ్బందులలో పడతారు అనేది నిజంగా దేవుని సేవకులు ఆలోచిస్తా ఉంటారు మన కోసం కదా! అది మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా! నిజంగా విసుక్కోవడం కదా! బాధపడ్డం కదా! ఇలాంటివన్నీ ఉంటే సజీవ యాగంగా మనం సమర్పించుకున్నట్టు కాదు. అందుకే దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుతున్నాను. ఇట్టి ప్రేమ మీకు, ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఇలాంటి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఎలాంటి సేవ? అసలు ఏంటి? ఇలాంటి సజీవ యాగంగా సమర్పించుకున్న మనము అంటే సజీవ యాగంగా సమర్పించుకున్నామంటే మనం ఎలా ప్రవర్తించాలి? కదా! ఈ లోకంలో ఎంత భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నామండి. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉంటే కదా! నిజంగా బోధకులై ఉన్న వారికి కూడా ఎన్ని కష్టాలు మనం చూస్తున్నాం. ఎన్ని శ్రమలు మనం చూస్తున్నాం. కదా! దేవుని బోధకులనే కాదు, దేవుని నమ్ముకున్నాము అని మేము ఎవరి ముందైనా చెప్పడానికైనా, ముందుకు వెళ్ళడానికైనా ఎంత భయంకరమైన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనంలో చూస్తే 10, 11లో మనం చూస్తాం. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు దాన్ని అబద్ధంగా చెడ్డ మాటలు క్రియేట్ చేస్తారు కదా! పరిస్థితులు మనం చూస్తున్నాం. బయట గందరగోళంగా ఉంది పరిస్థితి. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వలన ఏం జరుగుతా ఉంది? వారు లోబడని ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఆ వాక్యము సాతాను వారిలో పనిచేయడం వల్ల, సాతాను యొక్క పన్నాగాలలో వాళ్ళు చిక్కుకొని పోవడం వల్ల, వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనంగా వాళ్ళు ఉండడం వల్ల, వాక్యాన్ని గ్రహించకుండా, వాక్యాన్ని వేరే దారి పట్టించుట కోసం దైవజనులను, దేవుని బిడ్డలను కూడా తప్పుగా క్రియేట్ చేసి ఎంత భయంకరంగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. ఈ దినాల్లో, ఆఖరి దినాల్లో, ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఆయన రాకడ దినాల్లో ఉన్న మనము మన విశ్వాసాన్ని ఎంత గట్టిగా కాపాడుకోవాలి, ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా! కానీ ఎందుకబ్బా దేవుని సేవ చేస్తే ఇంత కష్టమా? ఇంత బాధ? ఎందుకు ఆ పరిస్థితి? ఆ! ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల ఇన్ని కష్టాలెందుకు అని మనము కృంగిపోనక్కర్లేదు. ఆఖరి దినాల్లో, ఆయన రాకడ దినాల్లో ఇవన్నీ జరుగుతాయి. మీరు భయపడకండి. మీరు ధైర్యంగా ఉండండి. మీరు మెలకువగా ఉండండి. మీరు విశ్వాసంలో ముందుకు వెళ్ళండి అని వాక్యం ద్వారా దేవుడు
ప్రభు మనల్ని హెచ్చరిస్తా వస్తున్నాడు. చాలా చోట్ల మనం చూస్తాం కదా. మీరు కలవరపడకండి, చాలా జరుగుతాయి. మీరు కలవరపడకండి, కలవరపడకండి. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి అంట. అంటే ఈ లోకంలో బ్రతికే బ్రతుకు ఇంతేనా? ఇంతేనా? ఇలాగా ఏం లాభం ఇంకా బ్రతికి కదా? ఏం లాభం ఇంకా ఇంత ఇంత జీవించి ఇంత చేసి? కానీ ఈ లోకం అనేది మనకు శాశ్వతం కాదు అని వాక్యం చెప్తుంది. ఈ లోకం శాశ్వతం కాదు కాబట్టే, ఈ లోకంలో ఉన్నవి ఏవి మన వెంట రావు కాబట్టే, ఈ లోకంలో ఉన్న ఏవి మన వెంట రావు. ఈ లోకము వాళ్ళకి అనుకూలంగా ఉంటే పొగుడుతది, వాళ్ళకి అనుకూలంగా లేకుంటే నిందలేస్తది. ఈ లోకం అంతే. ఈ లోకమే కాదు, దేవుని దేవుని వాక్యానుసారంగా దేవుని బిడ్డలమని చెప్పుకొని దేవుని వాక్యానుసారంగా లేకున్న వాళ్ళు కూడా అలాగే చేస్తారు. అంటే వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పినా, వాక్యం ఉన్నది ఉన్నట్టు నడుచుకోవాలన్నా కష్టం వాళ్ళు. అలా ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్టు వాక్యం చెప్తే వాళ్ళని ఏం చేస్తారంటే విమర్శిస్తారు, విమర్శిస్తారు, నిందలేస్తారు, బాధ పెడతారు. ఎన్నో సందర్భాల్లో మనం చూస్తాం కదా. యేసు ప్రభుకే అన్యాయపు తీర్పు తీర్చారు. యేసు ప్రభుకే అన్యాయపు తీర్పు తీర్చారు. మనమెంత? కానీ ఈ లోకంలో మనం ఏదో బాగా ఉన్నాము, బాగా అన్ని ఉన్నాం, కలిగి ఉన్నాము, సంతోషంగా ఉండాలి, ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలి, ఏ కష్టం లేకుండా ఉండాలి, ఇదే దేవుని ఆశీర్వాదం అనుకుంటున్నామేమో. ఇది కాదు దేవుని ఆశీర్వాదం. మన పిల్లలు రక్షింపబడ్డారా? నరకం నుంచి తప్పించబడ్డారా? నేను నువ్వు ఎలా ఉన్నాం ఆత్మీయ జీవితంలో? నష్టపోయే పరిస్థితుల్లో ఉన్నామా? మన ఆత్మీయత స్థితి ఎలా ఉంది? ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమే. ఈ లోకం గతించిపోబోతా ఉంది. ఈ లోకం ఏమైపోతా ఉంది? గతించిపోబోతా ఉంది కదా. మనం చూస్తాం ఈ లోకపు నటన ముగియబోతుంది అని చూస్తాం. ఈ లోకపు నటన ముగియబోతుంది. మన ఇల్లు మనకు రావు, మన వస్త్రాలు మనకు రావు, మనం సంపాదించుకున్న డబ్బులు మనకు రావు కదా. ఒకవేళ పిల్లలు ఉంటారు, మన తర్వాత వాళ్ళే అనుభవిస్తారు. వాళ్ళ జీవితంలో వాళ్ళకి శాశ్వతం కాదు, వాళ్ళ పిల్లలకి శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కదా? ఏది మనకు రాదు. ఈ పరిస్థితుల కోసం ఎంతగా మనుషులు కదా పగ, ప్రతీకారాలు, ఎన్నో అసమాధానాలు, ఎన్ని పెట్టుకొని కదా ఎంతగా దేవుని బిడ్డలుగా సజీవ యాగంగా సమర్పించుకోకుండా, దేవుని బిడ్డలమని చెప్పుకొని మనము సజీవ యాగంగా సమర్పించుకోకుండా అనవసరమైన వ్యర్థమైన వాటికి మనము ఇంపార్టెంట్ ఇస్తూ, వ్యర్థమైన వాటిని మనము హెచ్చిస్తూ, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి తగ్గిస్తూ మనం ఉంటే సజీవ యాగంగా మనం సమర్పించుకున్నట్టు కాదు అని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఎలా ఉండాలి అంటే, మీరు నిజమే, మీరున్నారు, ప్రభు బిడ్డలుగా ఉన్నారు. బట్ ఎలా ఉండాలి? 2వ వచనంలో చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకం మర్యాదను అనుసరింపక. అందుకే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు అంటాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాం. రక్షణ పొందాం మనము. ఇంకా ఎవరైనా రక్షణ పొందని వాళ్ళుంటే రక్షణ పొందాలని ప్రభు మాట్లాడుతున్నాడు. రక్షణ పొందిన మనము కూడా ఇంకా ఆయన రాకడ పరలోక రాజ్యంలో చేరేంత వరకు రక్షణ పొందుతూ ఉన్నాం. ఆత్మరక్షణ ఆల్రెడీ పొందాము, విశ్వాసులం అయ్యాము. ఈ విశ్వాసులంగా మనం సాగిపోతున్నప్పుడు, ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు, ఈ లోకమలినం అంటకుండా మనం దాటుకుంటూ కాపాడుకుంటూ అందుకే మీ సొంత రక్షణను భయముతోను వణుకుతోను కొనసాగించుకోండి. మనం ఒక్కరమే కాదు, మన కుటుంబం, మనకు దేవుడు ఎవరెవరిని మన ఎదుట ఉంచాడు, మన చుట్టుపక్కల ఎవరెవరిని ఉంచాడు. మనం పని చేస్తున్నాం ఒక దగ్గర, మన పని దగ్గర, మన డ్యూటీ దగ్గర ఎవరెవరు మన సరౌండింగ్స్ ఉన్నారు, వాళ్ళను కూడా దేవుడు మనకిచ్చినట్టే.
వాళ్ళ విషయంలో కూడా మనము దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక్కొక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. స్టేజ్ మీదకెళ్ళి వాక్యం చెప్తేనే అది దేవ్ దేవుడు వరం ఇచ్చినాడనేది కాదు. ఆ స్టేజ్ మీద వాక్యం చెప్పడానికి కొందరికి ఇచ్చుంటాడు. కానీ దేవుడు నిన్ను ఏ పనిలో పెట్టాడు? దానికి నువ్వు సజీవ యాగంగా నీ శరీరాన్ని, నీ ఆత్మను, నీ పూర్ణ హృదయాన్ని, నీ శక్తిని ఆయన కోసం వినియోగిస్తున్నావా? వినియోగిస్తే నీ కుటుంబానికి క్షేమం. నీ కుటుంబస్తులు రక్షింపబడతారు. నీ కుటుంబస్తుల పిల్లల అందుకే ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఏమంటున్నాడు? 1000 తరముల వరకు కరుణిస్తా అంటున్నాడు. 1000 తరాల వరకు. ఆజ్ఞలు పాటించడం అంటే నువ్వే కాదు, నీ బిడ్డలకు కూడా వాటిని అభ్యసింపచేయి అంటున్నాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోక మర్యాద ఎలా ఉంటది కదా? చాలా భయంకరంగా ఉంది ఈ లోక మర్యాద. స్వార్థం. ఈ లోకంలో ఉన్నదంతా స్వార్థం. మనకు తెలుసు కదా? ఈ లోక మర్యాద అసూయతో కూడింది. ఫస్ట్ పుట్టింది ఏంటి? అసూయే. సాతానులో లూసిఫర్ లో ఫస్ట్ పుట్టింది ఏంటి? అసూయే. పాపం అంటే ఏదో పెద్ద పాపాలు చేస్తేనే పాపము. ఆ ఏమన్నా దొంగతనాలు చేస్తున్నామా, వ్యభిచారం చేస్తున్నామా, అవైతేనే పాపం అని మనం అనుకుంటున్నాం కదా? కానీ చిన్న అసూయ లూసిఫర్ లో స్టార్ట్ అయితే దేవుడు ఏం చేసినాడు? పంపించేశాడు, కిందికి తోసేశాడు. దేవుని సన్నిధిలో స్థానం లేదు కదా? కానీ ఆడవాళ్ళలో ఉండేదేంటి? నిజం చెప్పండి. లేడీస్ లో ఉండేదేంటి? అసూయ కదా? ఎవరైనా బాగా ఉంటే కోపం వస్తుంది. ఆ కోపం వస్తుంది కానీ అది అసూయ అనుకోం మనం. ఏదో మనసులో ఒక వెలితి భావం, ఏదో లోపల ఎవరినైనా పొగుడుతుంటే అయ్యో నన్ను పొగడలేదు, ఆ అక్కనే పొగిడింది, అదిగో ఆ అక్కనే బాగా మాట్లాడుతున్నారు, ఆ అక్కతో బాగా మాట్లాడుతున్నారు, నన్ను ఎప్పుడూ పొగడలేదు, వాళ్ళనే బాగా పొగుడుతారు. లోపల ఒక గిల్టీ ఫీలింగ్, ఒక అసూయ, ఒక ఒకటి ఏదో ఒక వెలితి భావం, అదే అసూయ. మనకంటే వాళ్ళు బాగా మంచిగా కనబడతా ఉంటే, లేదా మంచిగా మాట్లాడుతా ఉంటే, లేదా మంచి పొజిషన్ లో ఉంటే, లేదా వాళ్ళకి ఏవైనా కొన్నా, లేదా ఒక మంచి స్టేజ్ లోకి వాళ్ళు వస్తున్నా, ఏవైనా కానీ ఎగ్జాంపుల్స్, ఒకరు పొగిడినా, లేదంటే వాళ్ళు ఒక స్టేజ్ లో ఉండి ఒక మంచి అంతస్తులో ఉన్నా కదా, లేదా మంచి ఆభరణాలు వేసుకున్నా, మంచి బట్టలు కట్టుకున్నా, లేదంటే కదా వాళ్ళు బాగా మాట్లాడుతున్నా, లేదా వాక్యం బాగా చెప్తున్నా, లేదా పాటలు బాగా పాడుతున్నా, చిన్న ఫీలింగ్ అన్నమాట లోపల అసూయ. ఈ లోక మర్యాద అదే అసూయ. ముళ్ళుతో గుచ్చాలంట. అంటే అసూయతో కూర్చోమంటది లోకం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంటున్నాడు కదా? వాళ్ళు కొంటే మనం కూడా కొనాల. మనకేం తక్కువ? వాళ్ళు మాట్లాడుతుంటే మనం కూడా మాట్లాడాలా కదా? వాళ్ళు ఒక మాట అంటే మనం 10 మాటలు అనాల. మనకేం తక్కువ అంటది లోకం. అసూయ కదా? వాళ్ళు ఎక్కువ ఏవేవో కొనేస్తే మనం ఎక్కువ కొనేసుకోవాలా, అది అసూయ. గొప్పగా ఫీల్ అవ్వడం, లోపల ఏదో అంటే లోపల ఏదో సంఘర్షణ జరుగుతూ ఉంటది. చూడండి, ఈ లోక మర్యాదలో అసూయ ఉంది. అసూయ ఉంటే దేవునిలో స్థానం ఉండదు. మనకు సజీవ యాగంగా మనం సమర్పించుకుంటున్నట్టు కాదు ప్రియులారా. అందుకే ఈ లోక మర్యాదను అనుసరింపక, ఫుట్ నోట్ లో ఈ లోక మర్యాద అనిచ్చి 2 వేసి ఈ యుగ సంబంధమైన, ఈ యుగము అనండి. అంటే ఈ యుగము అంటే అప్పటి యుగము అప్పుడు, ఇప్పుడు యుగము ఇప్పుడు చాలా భయంకరమైన పరిస్థితిలోకి మనం వచ్చినాం. ఎలాంటి పరిస్థితిలోకి వచ్చినామంటే, నోహు దినాల్లో దేవుడు పశ్చాత్తాపడి, అయ్యో ఈ మనుషులను అనవసరంగా చేశానే అని పశ్చాత్తాపడ్డాడు చూడు.
అలాంటి పరిస్థితుల్లోకి వచ్చినాం. చంపుకోవడం, అసూయ, ద్వేషము, మత్సరం కదా! భయంకరమైన పరిస్థితిలోకి మనం వచ్చాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఈ యుగం ఏ యుగము? ఆ యుగం ఆ యుగమే, ఈ యుగము ఈ యుగమే కదా! ఈ లోక మర్యాద, ఈ లోకం, ఈ యుగం, ఈ యుగంలో ఇప్పుడు ఏ ఏ మర్యాదలు, ఏ ఏ విషయాలు లోక సంబంధమైనవో వాటిని మన ఇంట్లో గాని, మన హృదయంలో గాని, మన ఇంట్లో గాని మనం జరిగించకూడదు. జరిగించడానికి మనం ఒప్పుకోకూడదు కదా! దేవుడు వాక్యం చెప్తుంది. నేను కాదు. నాతో మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ లోక మర్యాదను మనం అనుసరించొద్దు. ఉత్తమమైనది కదా! అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు. ఏవి న్యాయమైనవో కదా! ఏవి న్యాయమైనవో ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దామా ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ అధ్యాయము ఒక్క నిమిషం. 8వ వచనమ్మా. 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి. మరియు మీరు నా వల్ల చదవమా? చాలు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల. మీలో ఏదైనా ఒక యోగ్యత ఉందా? మీలో ఏదైనా ఒక దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు కదా! దేవుడు మనకందరికి కొన్ని జ్ఞానం ఇచ్చాడు. అంటే వరాలు ఇచ్చాడు. కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా తెలివి ఉంది. అవునా కాదా? కొందరికి ప్రేమతో మాట్లాడడానికి ఆ తెలివి ఇస్తాడు దేవుడు. కొందరు ఆదరిస్తారు, కొందరు సిస్టర్స్ కదా! కొందరు ఆదరిస్తారు, కొందరు ప్రార్థన చేస్తారు. ఇందాక ఒక సోదరి కన్నీటితో ప్రార్థన చేస్తారు కొందరు. కొందరు ప్రేమతో ప్రోత్సహిస్తారు కొందరు సమాధాన పరుస్తుంటారు. కొందరు మందిరంలో పరిచర్య చేస్తారు, తుడుస్తారు, ఊడుస్తారు కదా! ఏది చేసినా కొందరు బాగా మాట్లాడగలరు, సమాధాన పరచగలరు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చక్కగా ఆ సమస్యల్లో సమాధాన పరుస్తారు కొందరు ఏం చేస్తారంటే సమాధాన పరిచే పరిస్థితిలో న్యాయంగా ప్రవర్తించకుండా మనము ఏం చేస్తారంటే కొంతమంది అటు వాళ్ళకి చెప్పాల్సినవి వాళ్ళకు, వీళ్ళకి చెప్పాల్సినవి వీళ్ళకు కదా! వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకి పుల్లలు పెడతారు. ఇది కాదు కదా! దేవుడు నీకు ఏమి ఇచ్చాడో, ఏ జ్ఞానం ఇచ్చాడు, నిన్ను ఏ స్థలంలో ఉంచాడు, అక్కడ నిన్ను ఏ స్థలంలో ఉంచాడు, ఎవరెవరు నీతో మాట్లాడేలా దేవుడు నీ ఎదుటికి తీసుకొస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఏ పని చేస్తున్నావు, ఆ పని చేసే దగ్గర ఎవరెవరు నీ చుట్టూ ఉన్నారు, నీ కుటుంబంలో నీ పిల్లలు చుట్టూ ఉన్నారు, నీ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు అన్ని చుట్టూ ఉన్నాయి. అక్కడ నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, సజీవ యాగంగా నువ్వు సమర్పించుకున్న దానివైతే నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది? సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే నీ యొక్క ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోమని వాక్యం చెప్తుంది. మన ప్రవర్తన అంటే మన మాట తీరు, మన చూపు, మన పనులు చేసే విధానము, మన పనులు, మన కదలికలు, మన వస్త్రధారణ, మనం ఇంకొకరితో మాట్లాడే తీరు, ఇంకొకరిని చూసే తీరు, మనం చేసే పని, ఏ బాధ్యతగా చేస్తున్నాం, ఏ పని చేస్తున్నాం కదా, ఆ పనిలో కదా ఎలాగున్నాం, సమర్పణతో బాధ్యతతో ఉన్నామా, నిర్లక్ష్యంతో ఉన్నామా కదా, ఎవరితో ఎలాగ మాట్లాడుతున్నాం, ఏ పద్ధతిలో మాట్లాడుతున్నాం, ఒకరితో ప్రేమగా మాట్లాడుతున్నాం, ఇంకొకరితో నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాం, ఒకరితో బాగా గౌరవించి మాట్లాడుతున్నాం, ఇంకొకరిని చిన్న చూపు చూస్తూ మాట్లాడుతున్నాం. ఇవి కాదు.
సజీవ యాగంగా నువ్వు సమర్పించుకున్నావు, ఈ లోక మర్యాదను నువ్వు అనుసరించట్లేదు అంటే నువ్వెలా ఉండాలి? ఏవి న్యాయంగా ఉన్నాయి, ఏవి న్యాయమైనయో మొట్టమొదట పాయింట్ ఏంటంటే ఏవి సత్యమైనవో. సత్యం, సత్యం ఎవరు? ప్రభువు. నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఆయన సత్యం. ఆయన సత్యం అంటే ఆయనకిష్టకరంగా మనం ఉండాలి, ఆయనకిష్టకరంగా మాట్లాడాలి, ఆయనకిష్టకరంగా మాట్లాడాలి. సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాల్సిన పనేముంది? ఆయన ఎలాంటి వాడు? భూమ్యాకాశములను సృజించిన వాడు, కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు, పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడు, ఎండవేళ నడుచుకొని ఒక్కడు నడుచుకొని, శిష్యులు ఊర్లోకి వెళ్ళారు ఆహారం తీసుకురావడానికి, నడుచుకొని ఆయన సమరయ స్త్రీతో మాట్లాడాల్సిన పనేముంది? ఆమె జీవితం బాగుందా? ఆమె ప్రవర్తన బాగుందా? ఆమె విధానం బాగుందా? ఆమె కదలికలు బాగున్నాయా? కానీ ప్రభు ఎందుకు వెళ్ళాడు? ఆమె జీవితంలో మార్పు రావాలి. ఏవి సత్యమైనవో సజీవ యాగంగా సమర్పించుకున్నామంటే ఈ లోక మర్యాదను అనుసరించాలి. ఈ లోక మర్యాదను అనుసరిస్తే ఆమెను వేరే చూపుతో చూస్తారు. ఆమెతో మాట్లాడడానికి ఎందుకులే, నాకెందుకు వచ్చిందిలే, ఆమెతో మాట్లాడుతుంటే నన్ను కూడా ఎవరేమనుకుంటారో. నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకునేదాన్ని. వాళ్ళతో మాట్లాడితే నన్ను కూడా వాళ్ళలా అనుకుంటారేమో అనుకునేదాన్ని నేను కూడా. కానీ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. ప్రభువే తగ్గించుకున్నప్పుడు, వాళ్ళ సమరయ స్త్రీ ప్రభువు రాకపోతే, ప్రభు తగ్గించుకొని రాకపోతే ఎవరేమనుకుంటారో అనుకొని రాకపోతే ఆమె జీవితం మారేదే. ఆ సమరయ ఊరి వాళ్ళందరూ, ఆ యొక్క సుకార అనే ఊరు మారేదే. ఆమె జీవితం ద్వారా దేవుడు నిజంగా అలాంటి ఆమెను మార్చి, ఆమె ద్వారా ఒక ఊరినే మార్చేశాడు దేవుడు. మన జీవితం ఎలా ఉంది? మన సమర్పణ ఎలా ఉంది? మన సమర్పణ ఎలా ఉంది? మన మాట తీరు, మనం చూసే విధానం యేసు ప్రభులాగా చూస్తున్నామా? వాళ్ళలో బలహీనతలు ఉన్నాయనుకోండి, ఎదుటి వాళ్ళలో ఆ బలహీనతలనే చూస్తుంటాం. వాళ్ళు ఆ బలహీనతల్లో ఎప్పుడో ఉండింటారు. ఆ బలహీనతలు ఇప్పుడు ఉన్నాయో లేదో నీకు తెలీదు, అయినా అదే దృష్టితో చూస్తావు. దేవుని బిడ్డ ఎలా అవుతావు అంటున్నాడు ప్రభు. కానీ ఆమెను అలాగా చూడలేదు ప్రభు. సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి కూడా, అమ్మా నాకు వాటర్ ఇస్తావా తాగడానికి అన్నాడు. ఎంత ప్రేమ అండి కదా! మన యొక్క తీరు ఎలా ఉంది? సత్యంగా మనం నడుచుకుంటున్నామా? యేసుక్రీస్తుకి ఇష్టకరంగా, ఆ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు నీవును కలిగి ఉండవు. ఎలాంటి మనస్సు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 చూస్తాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు నీవును కలిగి ఉండు. ఎలాంటిది? ఆయన ధనవంతుడై ఉండి ఒక దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా అలాంటి మనసు కలిగి ఉండాల. అప్పుడే మనము సజీవ యాగంగా సమర్పించుకున్నట్టు. మన జీవితం ద్వారా అనేక మంది జీవితాలు మార్పులోకి వస్తాయి. ఆ కృపావరము నీకు దేవుడిచ్చాడు. నువ్వు ప్రేమతో మాట్లాడే మాట చాలు ఒకరి జీవితం మారుతుంది. ఒకరి జీవితం మారుతుంది. ప్రేమతో ఆదరించు, మాట్లాడు, వారి జీవితాలు మారుతాయి. వారి ఆత్మ రక్షణకు మనం కారణమవుతాం. వారి ఆత్మ రక్షణ కొరకే దేవుడు నిన్ను వాళ్ళు మన ఎదుటకొచ్చేలా, లేదా మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఒక పని చేసేలా, లేదా మనం వాళ్ళ దగ్గర నిలబడేలా దేవుడు చేశాడేమో. సజీవ యాగంగా నేను సమర్పించుకుంటే మన వల్ల ఎంతమంది ఆదరింపబడుతున్నారు, ఎంతమంది ప్రభువులోకి వస్తున్నారు, ఎంతమంది అసూయలో నుంచి బయటపడుతున్నారు, కోపంలో నుంచి బయటపడుతున్నారు, పాపంలో నుంచి బయటపడుతున్నారు, ఆత్మ రక్షణలో వస్తున్నారు. ఈ లోకం శాశ్వతం కాదు.
మానవుని జీవితం నీటి బుడగ వంటిది. సేవకులైనా వాక్యం చెప్పేటోళ్ళైనా, దేవుని బిడ్డలైనా, దేవుని బిడ్డలు కానోళ్ళైనా, రక్షణ లేనోళ్ళైనా, లోకస్తులైనా, ప్రభు బిడ్డలైనా, ఎవ్వరికైనా మనిషి జీవితం శాశ్వతం కాదు. కాబట్టే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల నిమిత్తము ఆయన ఆ సిలువలో నలిగిపోయాడు. ఒక గొర్రె పిల్లలాగా తలొంచుకొని, నీ కోసం నా కోసం తలొంచుకొని ఎక్కడికి లాక్కపోతుంటే అక్కడికి వెళ్ళిపోయాడు. తోస్తుంటే పడ్డాడు. గడ్డపు వెంట్రుకలు పీకుతుంటే మౌనంగా ఉన్నాడు. ఉమ్మేస్తుంటే మౌనంగా ఉన్నాడు. కనీసం వారు పీకుతున్నా, లేదంటే ముళ్ళ కిరీటంతో ఆయన తలలో గుచ్చుతున్నా, కొరడాలతో కొడుతున్నా, చెయ్యి కూడా ఆయన అడ్డం పెట్టి ఇట్లా లాగకుండా, ఆయన సిలువ వేసినప్పుడు అంటే మేకులు కొట్టారు. అంతకంటే ముందు కూడా అవి తీయడానికో లేకపోతే వాళ్ళని తొయ్యడమో, యేసు ప్రభు కనీసం వాళ్ళు హాని చేస్తున్నందుకు వాళ్ళని అడ్డం చేతులు పెట్టి వాళ్ళని తొయ్యడమో కూడా ప్రభు చేయలేదు. ఎంత ప్రేమ అండి! ఎవరి కోసం? నా ఆత్మరక్షణ కోసం, మన కుటుంబాల ఆత్మరక్షణ కోసం, ప్రతి మనిషి యొక్క ఆత్మరక్షణ కోసం కదా. గుడ్ ఫ్రైడే దేనికి లోకమంతా గుడ్ ఫ్రైడే అని చేసుకుంటుంది కదా? 40 దినాలు ఉపవాసం ఉండడానికా? కాదు. అసలు యేసు ప్రభు సిలువకు ముందు ఉపవాసమే లేడు. సిలువకు ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నాడా యేసు ప్రభు? లేదు కదా. ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన పరిచర్యకు ముందు ఉపవాసం ఉన్నాడు. ఒక పని చేయడానికి ముందు ఉపవాసం ఉన్నాడు. ఆయన లోకమంతటి కోసం ఆయన నలిగిపోయి రక్తం కార్చి ప్రాణం పెట్టే ముందు ఆయన ఉపవాసం లేడు. శ్రమ దినాలని ఉపవాసం లేడు. యేసు ప్రభు నలిగిపోవడానికి, సిలువెక్కడానికి ముందు శ్రమ దినాలని రోజు శ్రమ పడలే ఆయన. రోజు శ్రమపడి, నేను మీకోసం శ్రమ పడుతున్నాను, మీరు ఉపవాసం ఉండండి అని ఎక్కడ బైబిల్లో చెప్పలే ఆయన. ఉపవాసం ఉండాలి. ఉపవాసం వలన ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎన్నో లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా దేవుడు చేస్తాడు. కానీ సంవత్సరానికి 40 రోజులు, సంవత్సరానికి ఒకసారి గుడ్ ఫ్రైడేకి ముందు ఉపవాసం ఉండడం వల్ల కాదు. ఎప్పుడు ఏ అవసరత ఉందో ఆ టైంలో నువ్వు ఉపవాసం ఉండి వారి కొరకు నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయి. యేసు ప్రభు కోసం ఉపవాసం ఉండడం ఎందుకు? యేసు ప్రభువే మన కోసం మొత్తం అర్పించి, మొత్తం కంప్లీట్ చేసి, మొత్తం ఆయన చేయవలసిందంతా చేశాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఆయన చేసిన దానికి ప్రతిఫలంగా రావడానికి మనము ఏం చేయాలా? ఉపవాసం ఉండి ప్రతి ఆత్మ రక్షణ కోసం, ప్రభువా నువ్వు కార్చిన రక్తం వ్యర్థం కాకుండా చేయి అని మనము గోజాడి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కానీ ఈ 40 రోజులు ఉపవాసం కాదు. అందుకే ఏవి సత్యమైనవో ఉపవాసం ఉండొద్దని దేవుడు చెప్పట్లే. ఉపవాస ప్రార్థన చేత కదా, ఎస్తేరు 3 రోజులు అన్నపానములు పుచ్చుకోకుండా అప్పుడున్న ప్రాబ్లం బట్టి ఉపవాసం ఉంది. 40 దినాలు శ్రమ దినాల్లో ఉపవాసం ఉన్నట్టు లేదు. అప్పుడు సిచ్యువేషన్ అట్లా వచ్చింది, శ్రమ వచ్చింది, యూదులకు ఒక అపాయం వచ్చింది. అపాయాల నుండి రక్షించడానికి ఆమె ఉపవాసం ఉన్న తర్వాతనే ఆమె రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. నువ్వు కూడా మన ప్రభు ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి అంటే మనం కూడా ఈ 40 సంవత్సరానికి ఒకసారి గుడ్ ఫ్రైడేకి ముందే ఉపవాసం కాదు కదా. ఎప్పుడు ఏ ఆత్మల రక్షణ కోసం నీకు గుర్తొస్తుంది, ఆత్మ రక్షణ కోసం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అప్పుడా ఇంకెప్పుడో, అప్పుడని కాదు, ఎప్పుడైనా మనం ఉపవాసం ఉండి ఎలాగా ఏవి న్యాయమైనవో, ఏవి సత్యమైనవో వాటి ప్రకారం మనము ఉండాలి. వాక్యమే సత్యం. అందుకే ఆది ఏమనుంది? యోహాన్ సువార్త 1:1 కదా. యోహాన్ సువార్త 1:1 కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను,
ఆ వాక్యం కదా. వాక్యం ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఎవరు? సత్యం ఎవరు? యేసుక్రీస్తు. సత్యం ఆయన, సత్యమే వాక్యం. వాక్యానుసారంగా మనము ఉండాలి. ఏవి సత్యమైనయో వాటి మీద ధ్యానం ఉంచుకోండి అని వాక్యం చెప్తుంది కదా. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నోట్ దిస్ పాయింట్. వాక్యం ఎవరు? దేవుడు. దేవుడు. భక్తులు రాసినారు, వాళ్ళు రాసినారు, వీళ్ళు రాసినారు. సో పౌలు రాసినాడు కదా, యోహాన్ రాసినాడు, మత్తయి రాసినాడు. సో వాళ్ళు రాసిన గ్రంథాలు భక్తులు రాసిన గ్రంథాలు కదా అని మనం అనుకుంటున్నాం. దేవుడు వారి చేత వ్రాయించాడు, దేవుడు వారి చేత వ్రాయించాడు. ఆ వాక్యమే సత్యం, వాక్యమే సత్యం. ఇంకొక ముందు వచనంలో మనం యోహాను సువార్త 1లో ముందు వచనంలో చూస్తే ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకంలో వచ్చాడని వాక్యం చెప్తుంది. ఆ వాక్యమే శరీరధారిగా కదా, శరీరధారిగా, శరీరధారిగా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణముగా మన మధ్య శరీరధారి అయి. ఆ వాక్యం ఎలా వచ్చింది? శరీరధారంగా వచ్చింది. ప్రభువు శరీరుడుగా ఈ లోకంలో జన్మించాడు. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది. ఆ వాక్యం ఎవరు? సత్యం. నేనే మార్గమును, సత్యమును, జీవం. ఆయన ప్రభువు చెప్తున్నా వాక్యం సత్యం. అందుకే మనము ఏ వాక్యానికి అనుకూలమైన వాక్యానుసారంగా ఉండటమే సత్యం కదా. వాక్యానుసారంగా ఉండడం సత్యం. ఏవి న్యాయం, న్యాయ ప్రకారం మనం మాట్లాడాలి, న్యాయ ప్రకారం మన మాట తీరు ఉండాలి కదా. మన వాళ్ళ, ఇంకొకళ్ళ, వాళ్ళు ఎక్కువ వాళ్ళ, తక్కువ వాళ్ళ, లేకపోతే ఇంకొక చర్చ్ వాళ్ళ, వీళ్ళ వాళ్ళ కాదు. వాళ్ళు ప్రభు ఆత్మరక్షణ పొందుతున్నారా లేదా, లేదా వాళ్ళు ప్రభువులో ఏ స్టేజ్ లో ఉన్నారు, వాళ్ళలో బలహీనతలు ఉన్నాయా, అయితే నేను సరిచేస్తా. ప్రేమతో, దెప్పి పొడిసి కాదు, బాధ పెట్టి కాదు కదా, ఇంకొకరికి చెప్పి వాళ్ళని అవమానపరిచి కాదు, పుల్లలు పెట్టి కాదు, ఇవి అక్కడ వాళ్ళవక్కడ, వాళ్ళు లేనప్పుడు ఇక్కడ, అలా కాదు. ఏవి సత్యమైన, అది లోకానుసారమైన, ఈ లోక మర్యాద, అది ఈ లోక మర్యాద. మనుషుల మెప్పు కోసం చేసేది చెప్పాలని, మనుషుల మెప్పు కోసం కాదు, వాక్యానుసారంగా మనం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది కదా. ఏవి న్యాయమైనయో, ఏవి పవిత్రమైనయో, పవిత్రమైనది దేవుని వాక్యం. మన మాటలు పవిత్రంగా ఉండాలి. మాటల వలననే మనం ఫలం పొందుతాం అని సామెతల గ్రంథం చెప్తుంది కదా. ఒకని నోటి వలన ఫలము కలుగు కదా. అది శ్రమలు కూడా నోటి మాటల వల్లనే వస్తాయని వాక్యం రాయడం. నోటి మాటల వల్ల శ్రమలు వస్తాయని కదా. ఒక్కసారి ప్రభు బిడలంగా ఒక్కసారి మొన్న దేవుని భక్తులు అప్పుడప్పుడు చనిపోతున్నారు కదా. ఒక్కసారి చనిపోతే అయిపోతుంది, కానీ బతికుండగానే బాధపడి అదేంటికి? మన యొక్క క్రియల ఫలితం. ఒక్కసారి ప్రాణం పోతే, ఒక్క రోజులో ప్రాణం పోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ ఈ లోకంలో ఉండగా వాళ్ళే ధన్యులు. ఈ లోకంలో ఉండగా నలిగిపోయి బాధపడి కదా, అది కాదు. అది ఏంటి? మన శ్రమలకు కారణం. కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి సుమా, ప్రభు పరీక్షలు పెడతారు. అందులో మనం నెగ్గినప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదం 2 అంతలుగా, 3 అంతలుగా, 4 అంతలుగా పొందుతాం. అదే మన క్రియల వలన ఫలితం అయితే మనకు నెమ్మది ఉండదు. దేవుడు పెట్టిన పరీక్షలలో శ్రమ ఉన్నా, బాధ ఉన్నా, హింస ఉన్నా, కరువు ఉన్నా, ఖడ్గం ఉన్నా నెమ్మది ఉంటది, శాంతి సమాధానం ఉంటది. ప్రభు ఉన్నాడు నాకన్న కాన్ఫిడెంట్ ఉంటది. కానీ మన యొక్క క్రియల వలన మనము నష్టం తెచ్చుకుంటే, మన నోటి మాటల వలన వాక్యానుసారంగా మనం వెళ్లకుండా, సజీవ యాగంగా సమర్పించుకున్నామని చెప్పుకొని కూడా వాక్యానుసారంగా మనం ఉండకుండా, ఈ లోక మర్యాదలను అనుసరించుకుంటూ వెళితే, ఈ లోక పద్ధతులను అనుసరించుకుంటూ వెళ్తే, ఈ లోక ఆచారాలను బట్టి వెళ్తే, ఈ లోక మనుషులను బట్టి వెళ్తే, వాక్యానుసారం ఉందా లేదా అని ఆలోచించకుండా లోకంలో ఉన్న మనుషుల్ని బట్టి వెళ్తే అది మనకు నష్టం తెస్తది. దాని వలన మనం ఈ లోకంలో శ్రమలు పడతాం, వేదనలకు కారణం, నెమ్మది ఉండదు. అప్పుడు
దేవుడిచ్చే పరీక్షలకైతే నెమ్మది ఉంటది. అదే మనకు గుర్తు. నెమ్మది ఉంటది. ప్రభు ఉన్నాడు నాకు అన్న ధైర్యం ఉంటది. ప్రభు ఉన్నాడు నాకు అన్న ధైర్యంతోనే అబ్రహాము ఇస్సాకును తీసుకొని కొండెక్కాడు. ప్రభా, ఎంత కష్టమైనా నీ కోసం చేస్తా. ఒక ధైర్యం, ఒక తన బిడ్డను బలివ్వాలని కోరుకుంటున్నా. ప్రభు బలి అడిగాడు, నా బిడ్డను బలి అర్పించమన్నాడు అన్నా కూడా, ప్రభా నువ్విచ్చిన బిడ్డ నీ కోసం నేను చేస్తా. లోపల బాధ ఉన్నా, నలిగిపోయేంతలో శ్రమ ఉన్నా, నెమ్మది ఉంది, శాంతి సమాధానం ఉంది, హృదయంలో ఒక కాన్ఫిడెంట్ ఉంది, ఒక నిరీక్షణ ఉంది. దేవుడున్నాడు, దేవుడున్నాడు, ఆయనే చూసుకుంటాడు. ఎప్పుడు ఏవి న్యాయమైనదో, ఏవి సత్యమైనదో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీద ధ్యానం ఉంచుకున్నప్పుడు ఖ్యాతి కలిగినవి. ఏవి ఖ్యాతి కలిగినవేంటివి? గౌరవప్రదమైనటివేంటివి? గొప్పగా అనుకునేటివేంటివి? వాక్యానుసారంగా మాట్లాడడం, వాక్యానుసారంగా ప్రవర్తించడం, వాక్యానుసారంగా జీవించడం, వాక్యానుసారంగా మసలుకోవడం. లోకాన్ని బట్టి కాదు అని వాక్యం చెప్తుంది. అందుకే ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏందో పరీక్షించుకోండి. ఏది చిత్తం? దేవుని చిత్తం ఏదో పరీక్షించుకోవాలంటే మనం వాక్యానుసారంగా ఉండాలి కదా. ప్రభు మాట్లాడుతున్నాడు మనతో, దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువుని నమ్ముకున్న మనము ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క వరం ఇచ్చాడనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. సజీవ యాగంగా మనం సమర్పించుకున్నాం. మనము సమర్పించుకున్నప్పుడు సంఘము దేవుని శరీరం, సంఘము యొక్క శిరస్సు క్రీస్తు. సజీవ యాగంగా మనం సమర్పించుకుని ఆ సంఘంలో మనం ఉన్నప్పుడు ఆ శిరస్సుకు ఒక శరీరం ఉంది. ఆ శరీరంలో అవయవాలలో నువ్వు ఏ అవయవమో, ఏ పని కోసం దేవుడు మనకు ఆలోచన జ్ఞానం ఇచ్చాడో, ఏ పని కోసం ఒక తెలివి ఇచ్చాడో, ఏ పని కోసం ఎక్కడ నన్ను నిన్ను పెట్టాడో, ఏ పని కోసం ఎక్కడ ఎవరు ఎదురయ్యేలా చేస్తున్నాడో, ఎవరి కోసం దేవుడు ఎవరు ఎదురయ్యేలా చేస్తున్నాడో, ఎవరు మాట్లాడేలా చేస్తున్నాడో, ఎవరు మన మధ్య ఏ సమస్యలు తెస్తున్నారో ఆ సమస్యల్లో మనము దేవుని బిడ్డలుగా ఏవి న్యాయమైనవో లోకానుసారంగా ఉండకుండా దేవుని చిత్తాన్ని గ్రహించి ఆ సమస్యలో నుంచి బయటపడడానికే దేవుడు ఆ సమస్యను మన ఎదుట ఉంచాడేమో. ఆ వరము దేవుడు నీకు ఇచ్చే, ఆ జ్ఞానం ఇచ్చే దేవుడు నన్ను నిన్ను ఉంచాడేమో. గ్రహించుకుందాం. ఎందుకంటే దేవుడు కృపావరముల విషయంలో గాని, పిలుపు విషయంలో గాని పశ్చాత్తాపపడని వాక్యంలో చెప్తుంది. ఏమంటాము? రోమాపత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. రోమాపత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయములలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాప పడడు. నోట్ దిస్ పాయింట్. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయములలోను, నోట్ దిస్ పాయింట్, కృపావరాలు. దేవుడు నీకు నాకు ఏ కృపావరం ఇచ్చాడో కదా. కొందరిని వాక్యం చెప్పడానికి స్టేజ్ మీద ఉండేలా దేవుడు కొందరిని ఏర్పాటు చేశాడు. నిన్ను నన్ను ఒకరితో మాట్లాడేలా ఏర్పాటు చేస్తున్నాడు, ఒకరు పరిచయం అయ్యేలా చేస్తున్నాడు, ఒక పనిలో ఉంచి నీ చుట్టుపక్కల ఎవరెవరున్నారో చేస్తున్నాడు. వాళ్ళ ఆత్మలకు జవాబుదారిని నీవు నేనే. యేసుప్రభు నమ్ముకోమ్మా, యేసుప్రభు నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతావు. అది డైరెక్ట్ గా చెప్పనక్కర్లే. నా మాట తీరు, నీ మాట తీరును బట్టి వాళ్ళలో ప్రభు ప్రేమలోకి నడిపించాలి. యేసుప్రభు వెళ్ళి, అమ్మా యేసుప్రభు నమ్ముకో, అమ్మా నేను వచ్చాను నన్ను నమ్ముకో, నేను వచ్చాను నన్ను నమ్ముకోమ్మా, నన్ను నమ్ముకుంటేనే నువ్వు పరలోక రాజ్యం వస్తావమ్మా అని యేసుప్రభు డైరెక్ట్ గా చెప్పలే. ఆమెను డైరెక్ట్ గా నువ్వు ఇలాంటి దానివి అని చెప్పలే. అమ్మా అన్నాడు, నాకు దాహం, నాకు ఇస్తావా, నీళ్ళు ఇస్తావా, వాటర్ ఇస్తావమ్మా, నాకు దాహం వేస్తుంది. ప్రేమతో మాట్లాడినాడు.
మన మాట తీరు ఎలా ఉంది? ఆయనను చూడగానే ఆమె ప్రవర్తన సరి అయినది కాదు. ఆమె ప్రవర్తన సరి అయినది కాదు. యేసు ప్రభు అంత అందంగా ఉన్నాడు. ఆయన ఆయన సేవలోకొచ్చినప్పటికి కదా 30 సంవత్సరాలకి సేవలోకొచ్చాడు. ఇంకెంత అందంగా ఉంటాడాయన? ఆమె ప్రవర్తన, ఆమె చూపులు, ఆమె కదలికలు, ఆమె వస్త్రధారణ సరైనది కాదు. కానీ ప్రభువును చూసినప్పుడు ఆమెలో ఒక 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 ఫీలింగ్ ఏంటి? లోకానుసారమైనది కాదు. ఆయనను చూసినప్పుడు ఆ ఫీలింగ్, ఈ లోక సంబంధమైన ఆలోచన ఫీల్ ఆమెకు లేదు. మనల్ని నిన్ను నన్ను చూసినప్పుడు ఎదుటివారు ప్రభు ప్రేమ కనపడుతుందా? పవిత్రత కనబడుతుందా? సజీవ యాగంగా మనం సమర్పించుకొని ఈ లోక మర్యాదను అనుసరించినట్టే. కాబట్టి ఆ కృపావరాలు మనలో ఉన్నాయి. మన వల్ల కొందరు ఆదరింపబడుతున్నారా? కొంతమందికి కొన్ని సోషల్ వర్క్ ద్వారా వాళ్ళలో ప్రభువులోకి రావడానికి కొంతమందిని ప్రభు నడిపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనము బైబిల్ సంబంధంగానే చూసుకున్నట్లయితే కదా, అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 35 నుంచి చూసుకున్నట్లయితే తబిత అనే స్త్రీ కొరకు మనం చూస్తాం. ఆమె అనేక మంది ఆమెకు ఒక పని వచ్చు ఆమెకి కదా. సమయం లేదు కాబట్టి మనం చెప్పుకుంటూ ముందుకు సాగుదాం, ముగించుకుందాం. ఆమెకు కుట్టడం వచ్చు. నీకు నాకు ఏదో ఒక పని, ఒక జ్ఞానం దేవుడిచ్చాడు, కొన్ని వరాలు ఇచ్చాడు. అందులో ఆ వరంలో నువ్వు దేవుని మహిమ పరుస్తున్నావా? సోషల్ వర్క్ ద్వారా తబిత ఏం చేసింది? అనేక మంది దీన పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కుట్టిస్తూ వాళ్ళని ప్రభు ప్రేమలోకి తీసుకొచ్చింది. విధవరాళ్ళని చిన్న చూపు చూడకుండా ఆమె విధవరాలను ఆదరించింది. వాళ్ళకి కుట్టిస్తూ కదా, వాళ్ళని కుడుతూ వాళ్ళు ఆమె చనిపోయినప్పుడు ఆమె కుట్టినవి తీసుకొచ్చి ఆమె పేతురు కూడా చూపించి ఏడ్చినారు. అంటే నీకు నాకు దేవుడు ఏ జ్ఞానం ఇచ్చాడు, ఏ కృపావరాలు ఇచ్చాడు? అందులో ప్రభు ప్రేమను చూపిస్తున్నామా? అందులో ప్రభు పని చేస్తున్నామా? సజీవ యాగంగా సమర్పించుకున్నట్టు. ఆ ప్రేమ ఎలా ఉంది? క్రీస్తు ప్రేమ సమరయ స్త్రీని మార్చేసింది. పాపములో ఉన్న స్త్రీ పవిత్రతలోకి వచ్చేటట్టు చేసింది. కొందరు లోపాలను చూసి వాళ్ళని ఇంకా మనం అనుకొని వాళ్ళలో లోపాలను ఎక్కువ చేస్తున్నాం. కొంతమంది అంటే చెప్పినా వినరు అనుకోండి, వాళ్ళని దేవునికి అప్పచెప్పాలి. వాళ్ళ గురుడితనంలో నుంచి బయటికి రాలేరు కొంతమంది. వాళ్ళని మనం చేసినంత వరకు చేసి ప్రభువుకి అప్పచెప్పాలి. కానీ కొంతమంది మన ద్వారా మారడానికి అవకాశము ఉంది. ఆ కృపావరాలను మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడు పశ్చాత్తాపపడడు అని క్లియర్ గా రాయబడి. దానివల్ల అందుకే ప్రభు అంటాడు, మొర్దెకై అంటాడు, మనకందరికి తెలిసిన మాటలే కదా, ఎస్తేరు నీవు ఈ సమయంలో ఎందుకు నువ్వు ఆ కోటలో ఉన్నావో గుర్తు చేసుకో. నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉండిన ఎడల దేవుడు వేరొక దిక్కు నుండి సహాయం తన యూదులకు పంపిస్తాడు. కానీ నీవు నీ ఇంటి వారు నష్టపోతారు. నీవు నీ కుటుంబమును నశించెదరు అంటాడు, నష్టపోతారంటాడు. దేవుడు మనకిచ్చిన దాన్ని మనము వినియోగపరచుకోకపోతే, మనకిచ్చిన దాన్ని, మనకు దేవుడిచ్చిన జ్ఞానం, తెలివి, ఆ పనిలో దేవుణ్ణి మహిమపరచకపోతే, ఆ పని ఇంకొకరికి క్షేమం రాకపోతే, మన కుటుంబం ఇంకొకరికి క్షేమం రావాలా, లేకపోతే మనం నష్టపోతాం అని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు పిలుపు విషయంలో ఏ పిలుపు నువ్వు కలిగి ఉన్నావో, ఏ కృపావరం దేవుడు నీకు ఇచ్చాడో దాన్ని నువ్వు వ్యర్థం చేసుకోవద్దు. దేవుడు పశ్చాత్తాపపడడు. నువ్వు నష్టపోతావు, నీ కుటుంబం కూడా నష్టపోతది. నువ్వు సరిగా లేకపోతే నీ కుటుంబంలోని బిడ్డలు కూడా అట్లే తయారవుతారు.
నువ్వు నీ మనసు నువ్వు ఇంకొకరి మీద అసూయగా మాట్లాడుతుంటే పిల్లలు వింటుంటారు. అదే అసూయ వాళ్ళు నేర్చుకుంటారు. ఇంకొకరి మీద నువ్వు చెడ్డగా మాట్లాడుతుంటే పిల్లలు వింటుంటారు. అదే నేర్చుకుంటారు. కదా! నీ పక్కన ఆవిడతో అదే మాట్లాడి ఇంకా రెచ్చగొట్టి, ఇంకా రెచ్చగొట్టి ఇంకొకళ్ళ మీద రెచ్చగొడితే అదే ఆవిడని రెచ్చగొట్టి ఆవిడని ఇంకా పాపంలోకి నడిపిస్తున్నట్టు మనం. కానీ దేవుడు నీకు ఆ పరిస్థితి ఎందుకు తెచ్చాడో దాంట్లో నుంచి నువ్వు సజీవ యాగంగా సమర్పించుకుంటే ఈ లోక మర్యాదను నువ్వు అనుసరించొద్దు. సత్యమై ఉన్న ప్రభు వాక్యాన్ని నువ్వు అనుసరించు అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ప్రభు కోరుతున్నాడు. మనం ఎలా ఉండాలంటే తన్ను తాను దాగిన కంటే ఎంచుకోకుండా మనం ఎలా ఉండాలి? ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఒక్క విషయము చదువుకొని ముగించుకుందాం. 8వ వచనం 12:8 7 నుంచి చదువుతున్నాను. కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచిద్దాం. వాక్యం చెప్పాలంటే వాక్యం చెప్దాం కదా. పరిమాణం చొప్పున పరిచర్య అయితే పరిచర్యలో ఉందాం. బోధించుట వాళ్ళమైతే బోధించుటలోను, హెచ్చరించు వారమైతే హెచ్చరించుటలోను. హెచ్చరిస్తున్నామా? అన్నా హెచ్చరించింది వాక్యంలో. ఎవరెవరైతే కృప కొరకు విమోచన కొరకు కనిపెట్టుకుంటున్నారో వారిని హెచ్చరిస్తూ వచ్చింది. మనం హెచ్చరిస్తున్నామా? ఏం రాలేదు, మందిరానికి రాలేదు అని హెచ్చరిస్తున్నామా? జ్ఞాపకం చేసుకుందాం కదా. పని కలిగి ఉందాం. పని కలిగి ఉన్నామా? పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతో, మంచి మనసుతో మనం చేస్తున్నామా? ఏదైనా భేదాభిప్రాయాలతో చేస్తున్నామా? కదా. పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతో పని జరిగించిన ఎడల మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. చెడ్డదానిని నిష్కపటమైన ప్రేమతో మనము యేసుక్రీస్తునకు కలిగిన ప్రేమతో మనం ఉందా? ఇంకా ఎవరైనా మారు మనసు పొందలేదా? సజీవ యాగంగా సమర్పించుకొనకపోతే ప్రభు మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా సమర్పించుకొనకపోతే ప్రభు నా హృదయాన్ని నీకు ఇస్తున్నా, సజీవ యాగంగా నేను సమర్పించుకుంటాను. ఆయన నా కోసమే రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, మరణించి తిరిగి లేచాడు అని నమ్ముదాం. ప్రభా నన్ను నమ్ముతున్నాను. నమ్మిన మనము ప్రభా సజీవ యాగంగా సమర్పించుకుంటాను. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు స్తోత్రాలను ప్రభుకు సమర్పించుకుందాం. పరిశుద్ధుడా, ఈ వాక్య భాగమును మా కొరకు ఆశీర్వదించి మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకుంటున్నాను. ఆమేన్. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి పెద్దలైన కేజీ ఆంటీకి ప్రభు పేరిట వందనాలు. చిన్నదాన్నైనా నాకు ఇచ్చినందుకు, అలాగే సోదరులందరికీ ప్రభు పేరిట ప్రభుకి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. వందనాలు సిస్టర్, వందనాలు.